హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. దేవుడు గడిచిన నెల జూన్ మాసం అంతా మనల్ని అందరినీ తన కృపలో భద్రపరుచుకొని మన ప్రయాణాలలో, మన పనులలో మనకు క్షేమమును దయచేసి, మనకు మంచి ఆరోగ్యమును దయచేసి, దేవుడు ఈ జూలై నెలలో మనమందరం ఉండుటకు తన కృపను చూపినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 89వ కీర్తన 24వ వచనము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా విశ్వాస్యతయు, రెండవది కృప, మూడవది అతని నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. చూడండి, విశ్వాసమును గురించి మనము ధ్యానించుకుందాము. దేవుని యొక్క వాక్యంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని సెలవిస్తుంది. మనము దేవుణ్ణి విశ్వసించాలి. మన జీవితంలో ఈ పని నా దేవుడు చేయగలడు, నాకు ఈ ఉద్యోగం ఇవ్వగలడు, ఈ వ్యాపారంలో నేను మంచి లాభాలను పొందగలను, నేను ఈ ఇల్లు పూర్తి చేయగలను అనే విశ్వాసము మనకు ఉండాలి. దేవుని యందు మనము విశ్వసించినట్లయితే, సంపూర్ణంగా మనము దేవుని నమ్మినట్లయితే మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు. అల్ప విశ్వాసముతో ఈ పని జరుగుతుందో లేదో, ఈ పనిని ప్రారంభిస్తున్నాను, దీనిని నేను పూర్తి చేయగలనో లేనో అనే అల్ప విశ్వాసము మనలో ఉండకూడదు. నా దేవుడు తప్పకుండా ఈ పనిని చేయగలడు, నా దేవుడు నా పట్ల కార్యము జరిగించగలడు అనే విశ్వాసము మనము కలిగి జీవించాలి. చూడండి ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వాళ్ళు కఠిన బానిసత్వంలో జీవించారు. ఐగుప్తీయులు వాళ్ళ చేత వెట్టి చాకిరి పనులు చేయించారు. భయంకరమైనటువంటి ఆ వెట్టి చాకిరిని బట్టి ఇశ్రాయేలీలు తమ దేవుడైనటువంటి యెహోవాకు ఆ యొక్క దేశంలో ఉన్నప్పుడు మొరపెట్టారు. వారిని ఎన్ని రకాలుగా వారిని బాధ పెట్టాలో ఐగుప్తీయులు అన్ని విధాలుగా ఇశ్రాయేలీలను బాధ పెట్టేవాళ్ళు. కాబట్టి వారు అనుభవిస్తున్నటువంటి బాధను బట్టి, వారు చేస్తున్నటువంటి వెట్టి చాకిరిని బట్టి ఇశ్రాయేలీలు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 430 సంవత్సరాలు వాళ్ళు దేవునికి మొరపెట్టారు. చూడండి ప్రియ స్నేహితులారా, 430 సంవత్సరాలు ప్రార్థన చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక కార్యం జరగాలంటే, ఒక పని జరగాలంటే, మనము ఏదైనా దేవుని యొద్ద నుండి పొందుకోవాలనంటే నిరీక్షణతో, ఓపికతో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు. కొన్ని సమయాలలో కొన్ని పనులు వెంటనే జరుగుతాయి, కొన్ని సమయాలలో కొన్ని పనులు కొంచెం ఆలస్యం చేస్తాడు. దేవుడు ఏది చేసినా కూడా మన మంచి కోసమే చేస్తాడు, మన క్షేమము కొరకు, అది మనకు మేలు కొరకే దేవుడు మన జీవితంలో జరిగించే దేవుడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను విని వారి యొద్దకు మోషే అహరోనులను ఇద్దరిని పంపించి వారిని ఐగుప్తు దేశంలో నుండి, ఆ కఠిన బానిసత్వంలో నుండి, ఆ విగ్రహారాధన నుండి, ఆ యొక్క అన్య క్రియల నుండి దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తాడు. వారిని అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ఎన్నో కష్టాలకు, ఎన్నో బాధలకు, వారికి ఎన్నో విధాలుగా ఎదురవుతూ ఉంటాయి. వారికి ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, వారికి మాంసం తినాలనే కోరిక కలుగుతుంది. దేవుడు వారికి ఆ అరణ్యంలో ఏమీ దొరకనటువంటి ప్రదేశంలో, చుట్టూ ఎవరూ లేనటువంటి ప్రదేశంలో కూడా, ఎలాంటి సౌకర్యాలు కూడా లేనటువంటి ప్రదేశంలో కూడా దేవుడు వారికి అన్నీ సమకూరుస్తాడు. వారికి మాంసం తినాలనిపించినప్పుడు సముద్రం నుండి పూరేళ్లను రప్పించి వారికి మాంసం తినాలనే కోరికను తీరుస్తాడు. వారికి దాహం వేసినప్పుడు బండ నుండి నీళ్ళనిచ్చి దేవుడు వారి యొక్క దాహాన్ని తీరుస్తాడు. వారు ఆకలిగా ఉన్నప్పుడు
ఆకాశము నుండి దేవదూతలు భుజించే మన్నాను వారికి కురిపించి వారి యొక్క ఆహారాన్ని, వారి యొక్క ఆకలిని తీరుస్తాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, మనము దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించినప్పుడు, మనము దేవుణ్ణి వెతికినప్పుడు, అనుదినము ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఏ మేలు కూడా తక్కువ చేసే దేవుడు కాదు, ఏ మేలు కూడా కొదవ చేసే దేవుడు కాదు. మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనము ఎలాంటి కష్టంలో ఉన్నా, మనం ఎలాంటి బాధలో ఉన్నా, మనం ఎలాంటి ఇబ్బందుల గుండా మనం వెళ్తున్నా, మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. మనల్ని ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే హేళన చేశారో వారందరి ముందు దేవుడు మనలను హెచ్చించే దేవుడు, మనలను కాపాడే దేవుడు, మనలను నిలబెట్టే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము విశ్వాసంలో కృంగిపోకుండా, విశ్వాసంలో సన్నగిల్లకుండా, దేవుడు నా జీవితంలో జరిగిస్తాడో లేదో అనే అల్ప విశ్వాసము మనము లేకుండా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి మనము జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేవుడు మన ఎంత గొప్ప వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా కృంగిపోకుండా ఈ సమయమందు మనము పరిపూర్ణ విశ్వాసమును కలిగి, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసమును కలిగి దేవుణ్ణి వెతుకుదాము. అందరము మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయ్యా మరి ప్రభువా, మాకు విశ్వాసమును దయచేయండి. మేము విశ్వాసంలో సన్నగిల్లకుండా, విశ్వాసంలో కృంగిపోకుండా, విశ్వాసంలో అయ్యా మేము తండ్రి దిగజారిపోకుండా అనుదినము మా విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాము నాయన. యోబు లాంటి విశ్వాసమును మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఈ సమయమందు దేవా, మేము చేసినటువంటి ప్రార్థనలు మనవులు ఆలకించి మా జీవితంలో ఈ నెలంతటిలో నీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.